హాయ్ అండి. టుడే కరెంట్ అఫైర్స్. కోరమండల్ గ్రోమార్ గ్రామ్ దేశవ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ సేవలను పటిష్టం చేసే లక్ష్యంతో 12 రాష్ట్రాలలో 101 గ్రామాలను కోరమండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఇది ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అమలు కానుంది. నెక్స్ట్ వన్, అంబేద్కర్ నాలెడ్జ్ టవర్. తెలంగాణ ప్రభుత్వం 110 కోట్లతో అంబేద్కర్ భవన్ దగ్గరలో నిర్మించనున్నారు. సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 10 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఈ టవర్ డిజిటల్ లైబ్రరీ, ఈ-లెర్నింగ్ సెంటర్లు, పరిశోధనా విభాగాలు, పోటీ పరీక్ష శిక్షణా కేంద్రాలు, కాన్ఫరెన్స్ హాళ్ళు, కెరీర్ గైడెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. యువశక్తి భరోసా స్కీమ్. దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. యువశక్తి భరోసా కార్డ్ స్కీమ్ అని అంటారు. దీని ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులైన వారికి నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే ఈ పథకం గతంలో ఉన్న యువశ్రీ పథకంలో 1,500 రూపాయలు నిరుద్యోగులకు అందించేది. దాని స్థానంలో ఈ పథకాన్ని పేరు మార్చి యువశక్తి భరోసా కార్డ్ కిందగా మార్చి 3,000 రూపాయలను అందించనున్నారు. ఈ పథకంలో 21 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగులందరికీ ఇవ్వనుంది. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ఉద్దేశం వచ్చేసి వివిధ దేశాలలో పేదరికాన్ని నిర్మూలించడం మరియు అభివృద్ధి పనులను చేపట్టాలి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. యుఎన్డిపి, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది 1965లో ఏర్పాటయ్యింది. నెక్స్ట్ వన్, ఆదిమ గిరిజనుల ఆవాసాలకు రోడ్లు. తెలంగాణ ప్రభుత్వం పిఎం జన్మన్ ద్వారా 66 కోట్లు మంజూరు చేసింది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద మొదటి విడతలో తెలంగాణలో 3 జిల్లాలకు రోడ్ల నిర్మాణానికి 66.86 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ జిల్లాలు వచ్చేసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల. రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానం. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం జూన్ 23న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరగనుంది. ఈ ఏడాది రెండవ విడతలో జూన్ 23న 66 మందికి అవార్డులు అందజేయనున్నారు. ఏపీ నుండి సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ గారు అందుకున్నారు. తెలంగాణ నుండి శాస్త్రవేత్తలు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్, కుమారస్వామి, తంగరాజ్ మరియు డైరీ విభాగంలో రామారెడ్డి ఈయన మరణాంతరం అందుకోనున్నారు. నెక్స్ట్ వన్, కీర్తి చక్ర అందుకోనున్న వ్యోమగామి ప్రశాంత్ నాయర్. భారత తొలిసారిగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన వ్యోమగామి ఎయిర్ కమోడర్ ప్రశాంత్ బాలకృష్ణన్ ఎన్నికయ్యారు. ద్రౌపది ముర్ము కీర్తి చక్ర ప్రదానం చేశారు. శాంతి కాలంలో ఇచ్చే రెండో అత్యున్నత సాహస పురస్కారం ఈయనతో పాటు 7 ప్రదానం చేశారు. 15 మందికి వీర్ చక్ర, 29 మందికి శౌర్య చక్రాలను అందించారు. నెక్స్ట్ వన్, భారత్ వద్ద 190 అణ్వాయుధాలు. సిప్రి స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ ఏడాది జనవరి కల్లా భారత్లో 190 అణ్వాయుధాలు ఉన్నాయని తెలిపింది. చైనా, పాకిస్తాన్ లక్ష్యాలను ఛేదించగలిగేలా ఆధునీకరించడం జరిగింది. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి.
రష్యాలో 5,420 అణ్వాయుధాలు, అమెరికాలో 5,042 వార్హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2025లో భారత్ రక్షణ వ్యయం $92.1 బిలియన్. నెక్స్ట్ వన్, భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం. యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీకి సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ జమ్మూలోని 5th జోన్ను తీసుకొచ్చారు. భారత్లోని వాతావరణంలోని మార్పులను గుర్తించడం వంటి కార్యక్రమాలు అందిస్తోంది. నెక్స్ట్ వన్, ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి బీటీ పత్తి వంగడం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫామ్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం బీటీ పరిజ్ఞానంతో తొలి వంగడాన్ని విడుదల చేసింది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు రూపొందించిన లామ్ BG2208, దీన్నే ఆదిత్య BG2 అని కూడా అంటారు, దక్షిణ భారతదేశంలోనే తొలి వంగడం. దీనిని ప్రభుత్వ ఆధ్వర్యంలో విడుదల చేశారు. శాస్త్రవేత్త డాక్టర్ చాపర్ రాణి గారు ఉన్నారు. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం. మిందనావులో సంభవించిన భూకంప తీవ్రత కారణంగా 35 మంది మరణించారు, 200 మందికి గాయాలు. అమెరికా జియోలాజికల్ సర్వే భూకంప లోతును 55 కిలోమీటర్లుగా నివేదిక ఇచ్చింది. నెక్స్ట్ వన్, కార్టింగ్లో సత్తా చాటిన శివ్. జాతీయ స్థాయి కార్టింగ్ రేస్ హైదరాబాద్కి చెందిన శివ్ తుమ్మల సత్తా చాటాడు. నెక్స్ట్ వన్, రికార్డు బద్దలయ్యేలా. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో ఆతిథ్య భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా తమీమ్. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ నియామకం. ఈయన బీసీబీలో 21వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన 70 టెస్టులు, 243 వన్డేలు ఆడాడు. 1, ఇండియా ఏఐ మిషన్ సీఈఓగా సౌరభ్ విజయ్ బాధ్యతలు. ఈయన UIDAIకి సీఈఓగా పనిచేస్తున్న వీరు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఎవరు? సౌరభ్ విజయ్ గారు. ఈ మిషన్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎప్పుడు? March 7, 2024 తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, హాకీ ఆసియా కప్ భారత్దే. పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత్ 4-1 తేడాతో ఆతిథ్య జపాన్ను ఓడించింది. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అమలు చేయనున్న 36వ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంగా పశ్చిమ బెంగాల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీనిని సెప్టెంబర్ 23, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో అమలు చేశారు. ఈ పథకం ఒక కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రులలో దీని వైద్యం పొందవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం 12 కోట్ల కుటుంబాలకు పైగా వారికి వైద్యం అందించడం. దీనిలో గతంలో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనను విలీనం చేశారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్మల్ సాగర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న INCOIS. ఇది INCOIS అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. దీనిని June 8న విడుదల చేశారు. June 8న అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం జరుపుకుంటారు. ప్రభుత్వం స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ మిషన్ని అమలు చేసింది. దేశ రక్షణకు మన అస్త్రాలు. ఏపీ ప్రభుత్వం
1000 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసిన అనంత టెక్నాలజీస్. ఏపీలో నెల్లూరులోని దత్తలూర్ ప్రాంతంలో ఆత్మాహుతి డ్రోన్ల తయారీ. ఈ డ్రోన్లను కమికజే డ్రోన్లు అని కూడా అంటారు. దీనిని 300 ఎకరాలలో ఏర్పాటు చేసి 750 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ అండి. టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. నబీ స్టడీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని షేర్ చేయండి. ఇలా మీకు ఇంకా వేరే ఏమైనా కరెంట్ అఫైర్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.